మీరు పిక్ చేసుకున్న స్టాక్ ట్రెండ్ స్ట్రాంగ్ గా వీక్ అనేది విత్ ఇన్ 10 seconds లోనే ఈ ఫ్రీ ఏఐ టూల్ యూజ్ చేసి చెప్పొచ్చు. మీరు దాని యొక్క ట్రెండ్ స్ట్రాంగ్ గా ఉందని దాన్ని బై చేసి పెట్టుకుంటారు. నెక్స్ట్ డేనే అది క్రాష్ అయిపోతుంది. తర్వాత దాని ట్రెండ్ స్ట్రాంగ్ గా లేకపోతే వీక్ అనేది మీకు ఏం అర్థం కాదు. కొన్ని చార్ట్ చూద్దామంటే మల్టిపుల్ ఇండికేటర్స్ అప్లై చేయడం వల్ల మీ చార్ట్ మొత్తం చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుందా? ఇప్పుడు లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. నేను ఈ రోజు చెప్పబోయే ఫ్రీ టూల్ ఏంటంటే చాట్ జీపీటీ. ఎస్, మీరు విన్నది నిజమే. మీరు అనుకుంటారు చాట్ జీపీటీ అనేది నాకు కూడా తెలుసు, నేను కూడా యూజ్ చేస్తాను అనుకుంటారు. బట్ మీరు చాట్ జీపీటీకి ఉన్న పవర్ లో ఓన్లీ 10% మాత్రం మీరు యూజ్ చేస్తున్నారు. మిగతా 90% అనేది ఎలా యూజ్ చేయాలో మీకు తెలియట్లేదు. సో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాంప్ట్ ఎంటర్ చేయండి, మీకు కంప్లీట్ స్టాక్ యొక్క ట్రెండ్ అనాలిసిస్ అనేది వస్తుంది. అనలైజ్ రిలయన్స్ స్టాక్ అండ్ టెల్ మీ లాస్ట్ 20 days ట్రెండ్ డైరెక్షన్. ఆర్ దేర్ హైయర్ హైస్ అండ్ లోవర్ లోస్? క్వశ్చన్ మార్క్. వాట్ ఈస్ ద వాల్యూమ్ ట్రెండ్ అండ్ how are the moving average aligned? Give me a trend strength score from 1 to 10. ఇలా కనిపిస్తే వెంటనే విత్ ఇన్ 10 seconds లో మీకు కంప్లీట్ గా ఒక స్మాల్ సమ్మరీ అనేది వస్తుంది. సో కంప్లీట్ గా మీకు అర్థమైపోద్ది. మీకు కంప్లీట్ స్కోర్ కూడా వస్తుంది, లైక్ 8 out of 10, 9 out of 10 అని. సో మీరు ఆ స్కోర్ చూసి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఇది ఎప్పుడు చేయాలంటే ప్రతిరోజు మార్నింగ్ 10 AM కి మీరు ఒక 5 స్టాక్స్ పిక్ చేసుకొని నేను ఇచ్చిన ప్రాంప్ట్ లో జస్ట్ నేమ్ కనుక చేంజ్ చేస్తే సరిపోద్ది. మీకు కంప్లీట్ గా అనాలిసిస్ అనేది మారిపోద్ది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా స్టాక్ లో ట్రేడ్ చేసేటప్పుడు, ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ ప్రాంప్ట్ ఒకసారి యూజ్ చేసి ట్రై చేసి దాని తర్వాత డెసిషన్ అనేది తీసుకోండి. కొంచెం మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ ఈ ప్రాంప్ట్ కావాలనుకుంటే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటది. అండ్ అలానే బయోలో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, ఫ్రీ వాట్సాప్ గ్రూప్. సో అక్కడ కూడా మీకు ఈ ప్రాంప్ట్ అనేది అవైలబుల్ గా ఉంటాయి.